బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తన నివాసంలోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై దాడికి దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ స్పందించారు. మోహన్ బాబు అయినా ఇంకెవరైనా మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎంత పెద్దవాళ్లైనా సరే మీడియాపై దాడి చేయడం అన్నది ఘోరమని పేర్కొన్నారు. మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి దిగడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు కేఏ పాల్. ఈ ఘటనపై మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తన నివాసంలోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై దాడికి దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ కూడా స్పందించారు. మోహన్ బాబు అయితేనేం ఇంకెవరైనా సరే మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎంత పెద్దవాళ్లైనా సరే మీడియాపై దాడి చేయడం అన్నది ఘోరమని పేర్కొన్నారు కేఏ పాల్. మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి దిగడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. రిపోర్టర్స్ పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ, ఎంత పెద్దవారైనప్పటికీ, మోహన్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం. అది కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ చాలా దాడులు ఎక్కువైపోతున్నాయి మీడియా మీద. రాష్ట్రం అంతా, దేశమంతా, కొందరినైతే జైల్లోనే పెట్టేస్తున్నారు. దీని కొరకు ప్రజాస్వామ్యంలో మీడియా బ్రతుకుంటేనే మనం బ్రతుకుండేది. దయచేసి ఎవరు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సర్పంచ్లు కానీ ఎవరు కూడా